ఆరోపణలు, మరోవైపు కుల ప్రస్తావనలు, ఇటు హరీష్ రావు తమ్ముడు బావమరిదిపై ముఖ్యమంత్రి అవినీతి ఆరోపణలు చేస్తే, మరోవైపు సీఎం కుటుంబంపై ఆయన తమ్ముడు బావమరిదిపై హరీష్ రావు అవినీతి ఆరోపణలు చేశారు. ఇద్దరు కూడా సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్నారు. ఆధారాలుంటే సిఐడికి ఇవ్వాలి, ఆధారాలు లేకుండా మాట్లాడొద్దు అని సీఎం హెచ్చరించారు. మరోవైపు ఇక్కడ కుల ప్రస్తావన వచ్చింది సభలో. అంటే ఒక దళిత స్పీకర్ ఉన్నారనే కారణంతో కేసీఆర్ సభకు రావట్లేదని సీఎం తీవ్రంగా ఆరోపించారు. అంతకుముందు సిఎల్పి నేతగా బట్టి విక్రమార్క ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో అప్పుడు కూడా ఆయన్ని సిఎల్పి నేతగా ఉండడం ఇష్టం లేక కుట్ర చేశారు. ఇప్పుడు స్పీకరు అలాగే మంత్రి వివేక్, కడియం శ్రీహరి, దళిత నేతలందరినీ బీఆర్ఎస్ టార్గెట్ చేసిందని ముఖ్యమంత్రి అన్నారు. సో ఇక అవినీతి ఆరోపణలకు సంబంధించి ముఖ్యంగా మైనింగ్ అంశం పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. మైనింగ్, రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమాలపై హౌస్ కమిటీ విచారణకు ఎందుకు సీఎం వెనకాడుతున్నారు అనేది ప్రస్తావన. దీని మీద నిరసనలతో హోరెత్తించింది బీఆర్ఎస్. సస్పెన్షన్ల దాకా వచ్చింది. 24 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు 2 రోజుల పాటు. ఆధారాలుంటే చూపించాలి ఖచ్చితంగా. ఆధారాలు లేకుండా ఎన్ని కామెంట్లు గాల్లో చేసినా ఉపయోగం ఉండదు. సో ఇప్పుడు బీఆర్ఎస్ ఆరోపణ ఏంటంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూ అక్రమాల్లో, ఆ లావాదేవీల్లో ముఖ్యమంత్రికి కూడా వాటాలు ఉన్నాయి కాబట్టే హౌస్ కమిటీ విచారణకు వెనకాడుతున్నారు. నౌ వీఆర్ డిమాండింగ్ ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి జడ్జితో అని. అంటే వేల కోటి ఎకరాలకు పైగా ప్రొహిబిటెడ్ లిస్ట్లో పెట్టి ఇవాళ దాన్ని డబ్బులు తీసుకుని రిలీజ్ చేస్తున్నారు అని. చాలా సీరియస్, అసలు చాలా హీటెడ్గా జరిగింది. ఆదివారం అసలు ఒక అసెంబ్లీ పెట్టడమే అరుదు. సరే జరిగింది. అందులో కూడా ఈ అవినీతి, అక్రమాలు, ఆరోపణలు, ఇంకా అనేక అంశాల మీద చర్చలు జరిగాయి. అలాగే కుల ప్రస్తావన రావడం కూడా దురదృష్టకరం. ఎందుకంటే అలాగే పొంగులేటి రాజీనామా చేయాలి అన్న దానిపై కూడా సీఎం సీరియస్గా స్పందించారు. అసెంబ్లీకి ప్రతిపక్ష నేతగా ఉండి రాని కేసీఆర్ ముందు రాజీనామా చేయమనండి, పొంగులేటిని రాజీనామా చేయడం అనడానికి మీరు సిగ్గుపడాలా మాట్లాడడానికి అని. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆయన ఎప్పుడూ స్వపక్షంలో విపక్షంలో వ్యవహరిస్తూ ఉంటారు. అది మంత్రి పదవి విషయంలో కానీ ఇంకో విషయం కానీ. నిన్న కూడా మరోసారి అసెంబ్లీలో ఆయన సీఎం టార్గెట్గానే మాట్లాడారు. అంటే సీఎం నియోజకవర్గానికి నిధులు తీసుకెళ్తారు, అభివృద్ధి చేసుకుంటారు. కాంట్రాక్టర్ల బిల్లులకు సంబంధించి సీఎం, మంత్రులు వాళ్ళకి సంబంధించిన వాళ్ళకైతే బిల్లులు వస్తాయి. మరి ఎమ్మెల్యేలకి అవసరం లేదా? ఎమ్మెల్యేలు లేకుండానే ప్రభుత్వం ఏర్పడిందా అని ఒకంత అసహనంతో ప్రశ్నించారు. మరీ ముఖ్యంగా ఏంటంటే నేను ఎవరికి భయపడను, ఎటువంటి ప్రలోభాలకి లొంగను, నా వాయిస్ రేస్ చేస్తూనే ఉంటాను అసెంబ్లీ సాక్షిగా ఆయన మాట్లాడడం. సరే ఇంకా గతంలో కొంత ఆయన సైలెంట్ అయ్యారు కానీ మళ్ళీ ఆయన వాయిస్ రేస్ చేస్తున్నారు. కానీ ఆయన మాట్లాడిన దాంట్లో ఒకటి మాత్రం వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, ఒకటి నియోజకవర్గ అభివృద్ధి. అంటే నా మునుగోడుని అభివృద్ధి చేసుకోవాలని నాకు ఉండదా? ఇప్పుడు సీఎం నియోజకవర్గం, మంత్రుల నియోజకవర్గాలు, డిప్యూటీ సీఎం నియోజకవర్గం, ఖమ్మంలో 3 మంత్రులు ఉన్నారు. ఎన్ని నిధులు వచ్చినా ఖమ్మానికేనా అని అనడంలో బహుశా ఆయన నియోజకవర్గానికి ఆయన ఏం అడిగారు, ఏం రాలేదు అనేది ప్రభుత్వమే చెప్పి క్లారిఫికేషన్ ఇవ్వాలి. లేకపోతే ఆయన ఆ స్థాయిలో మాట్లాడరు. ఇక బీజేపీ బీఆర్ఎస్ విలీనానికి సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి చేసిన ప్రస్తావన మీద చర్చ జరుగుతోంది. గతంలో ఇదే అంశం మీద కవిత ఎంపీగా ఉన్నప్పుడు మేము కేంద్రంలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారని మాట్లాడారు. కానీ పార్టీని విభేదించడానికి మళ్ళీ బీజేపీ బీఆర్ఎస్ సంబంధాలే కారణమయ్యాయి. అలాగే కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కూడా ఈ ప్రచారం ఎంతో కొంత ఖచ్చితంగా పనిచేసింది. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి వ్యాఖ్యలు అయితే దీన్ని ఇప్పుడు మళ్ళీ డ్యామేజ్ కరెక్షన్ చేసుకుంటోంది అనుకుంటా బీజేపీ. నిన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ అనేక అంశాలు మాట్లాడుతూ ఈ అంశం కూడా ప్రస్తావించారు. ముఖ్యంగా కేసుల విషయంలో కేటీఆర్, రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారు. అందుకనే కేటీఆర్ విషయంలో ముందుకెళ్లరు. ఆ 2 పార్టీలు ఒకటవుతున్నాయా? చేసే ప్రచారమేమో బీజేపీ బీఆర్ఎస్ ఒకటని. బీజేపీ బీఆర్ఎస్ ఎప్పటికీ కలవన్నారు ఆయన. బట్ మీ రాజకీయాల్లో ఏది శాశ్వతంగా ఒక ఫిక్స్డ్ స్టేట్మెంట్ ఉండదు. అది ఎప్పుడన్నా పరిస్థితులను బట్టి మారిపోతుంది. కానీ అంటే ఈ 3 పార్టీలు పరస్పరంగా ఒకళ్ళతో ఒకళ్ళు మీరు కలుస్తున్నారనే లింకులకు సంబంధించి క్లారిటీ వస్తుందా, లేకపోతే ఎన్నికల దాకా రాదా, అసలు ఎప్పుడైనా వస్తుందా లేదా అనేది కూడా గ్యారంటీ లేదు. సో ఈ అవినీతి అంశం మీద